ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో థర్డ్ పేజ్ పంచాయతీ జరుగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 18.60% పోలింగ్ నమోదైంది. అయితే ఎల్లారెడ్డిపేటలో 17.7%, ముస్తాబాద్లో 19.30%, గంభీరావుపేటలో 19.5%, వీర్నపల్లిలో 20% పోలింగ్ నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో థర్డ్ పేజ్ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నాటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హుజురాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణుగోపాల్, చెప్పండి, మరి పోల్ పర్సంటేజ్ అక్కడ ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంజన. ఇప్పటివరకు చూసుకుంటే ఇటు హుజురాబాద్ సంబంధించి చూసుకుంటే అంటే 58% వరకు అయితే అంటే పోలింగ్ శాతం నమోదైందని చెప్పాలి. అంటే మూడో విడత కూడా ప్రశాంతంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు అధికారులు అన్ని ఏర్పాటు చేయడం ఒక అయితే మరోవైపు పోలీసు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే మొదటి విడత రెండో విడత ఏ విధంగా అయితే ప్రశాంతంగా పోలింగ్ జరిగిందో అదే విధంగా జరిపేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఉదయమే 7 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉండి అంటే ఓటింగ్ చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 11 వరకు కూడా 58% అయింది. అంటే ఇంకో గంట అంటే 1 గంట వరకు ఇది కంప్లీట్ అవుతుంది సంజన. 1 గంట తర్వాత మనకు 1 గంట నుంచి 2 వరకు లంచ్ టైం ఉంటుంది. 2 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే చిన్న గ్రామ పంచాయతీలు అంటే 1000-2000కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు అయితే వెంటనే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు అయితే మాత్రం కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెట్కు సంబంధించిన ప్రస్తుతం అయితే మనం తుమ్మనపల్లి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో తుమ్మనపల్లి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో చూడొచ్చు మనం. అంటే ఈరోజు ఉదయమే చాలా మంది కూడా ఓటేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మాక్సిమం చిన్న గ్రామాలకు సంబంధించి అయితే త్వరితగతిన ఓటేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఇది హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కాకుండా ఇటు వీనవంక ఇక్కడ మొత్తం గ్రామాలు 26 పంచాయతీలు ఉన్నాయి. 26 పంచాయతీలకు సంబంధించి ఒకటి ఏకగ్రీవం అయింది. ఇంకొకటి అంటే 25కి మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఇక్కడ కూడా అంటే పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్. ఇల్లంతకుంట విషయానికి వస్తే 18 గ్రామ పంచాయతీలు ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయిందని చెప్పాలి. 17 ఇటు జమ్మికుంటలో 20 గ్రామ పంచాయతీలు ఉంటే 20 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు నడుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఇదైతే ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే మేజర్ గ్రామ పంచాయతీ కోరపల్లి, విలాసాగర్, వావిలాల, తనుగుల, ఇటు మడిపల్లి, ఇటు మాడిపల్లి. అంటే ఇవి మాత్రం ఈ మేజర్ గ్రామ పంచాయతీగా చెప్పొచ్చు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా అయితే ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి సంజన. ఇటు ఎల్లారెడ్డిపేటలో 26 గ్రామ పంచాయతీలు ఉంటే 2 ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి. 24కి ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు వీర్నపల్లిలో 17 గ్రామ పంచాయతీలు ఒకటి ఏకగ్రీవం అయింది. ఇటు గంభీరావుపేటలో 22 గ్రామ పంచాయతీలు 3 ఏకగ్రీవం అయినాయి. 19కి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముస్తాబాద్ విషయానికి వస్తే 22 గ్రామ పంచాయతీలో ఒకటి ఏకగ్రీవం అయింది. కాగా 22కి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎల్లారెడ్డిపేటలో 26 గ్రామ పంచాయతీలకు 2 ఏకగ్రీవం కాగా మిగతా 24కు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ అంటే మొత్తం మీద అయితే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లాలో ప్రతి చోట కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి 58% వరకు దగ్గర ఓటర్ల రష్ ఏ విధంగా కనిపిస్తోంది? మళ్ళీ సార్ చెప్పండి. ఎస్ వేణుగోపాల్, మరి పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్ల రష్ ఏ విధంగా ఉంది? సో అక్కడ ఎలా జరుగుతుంది పోలింగ్?
అంటే యాక్చువల్గా చిన్న గ్రామ పంచాయతీలో తక్కువ ఉంది సంజన, మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం ఎక్కువ ఉంది. ఎందుకంటే 1 గంట వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున తరలి వచ్చి 10-11 వరకే పోలింగ్ అంటే ఓట్లేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీలో ఉదయం 7 గంటలకే చాలా భారీగా పోలింగ్ నమోదైంది. అందుకే చూసుకుంటే ఇప్పుడు 58% అంటే నియర్లీ 60% ఓటింగ్ అయింది. అంటే మనకు 1 గంట వరకే కాబట్టి ఇంకొక గంట 2 గంటల వరకు అంటే కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే త్వరితగతిన కావాలనుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర పోలింగ్ బూతులు ఉంటాయి కనుక 7 గంటలకే క్యూ లైన్లలో ఉండి బాగా అంటే మహిళలు అయితే పెద్ద ఎత్తున ఓటింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది సంజన. అంటే ఏదేమైనా కానీ అంటే 1 గంట వరకు కనుక టైం ఉంటుంది కాబట్టి 1 గంట తర్వాత కూడా ఒకవేళ లేట్ అయ్యి ఆ లోపల క్యూ లైన్లో ఉంటే వాళ్ళకు కూడా ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు 1 గంట తర్వాత మాత్రం 2 వరకు లంచ్ టైం ఉంటుంది. 2 తర్వాత మనకు ఈ పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాలెట్ పేపర్లు 25 కట్టలుగా కట్టిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా లెక్కిస్తారు. అయితే ఈ ముఖ్యంగా మనకు వార్డు మెంబర్లు, ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్ ఇవన్నీ ఉంటాయి. కానీ మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే మొదటి విడత, రెండో విడతలో కూడా 10-11 అయినటువంటి దాఖలాలు ఉన్న నేపథ్యంలో మూడో విడత కూడా మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటే మాత్రం తప్పకుండా 10-11 వరకు పూర్తి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కానీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 60% అంటే అప్రాక్సిమేట్లీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక 2 గంటల టైం ఉంది కాబట్టి ఇంకా ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లాలో ఓట్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ప్రతి చోట కనిపిస్తోంది సంజన. ఆల్రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.